మన భారతదేశానికి ఉత్తర దిశగా ఉన్న హిమాలయాలు కిరీటంలాగా మన దేశ చరిత్రలో అభివర్ణించబడ్డాయి. అలాగే వింధ్య పర్వత శ్రేణులు వడ్డాణంలాగా, అదే క్రింద వరుసలో తూర్పు పశ్చిమ కనుమలు ఒక సువర్ణభరితమైన బలమైన పాదాల వలె అమరి ఉన్నాయి. సందేహం లేదు, ఈ పర్వత శ్రేణులన్నీ కూడా భగవంతుని రూపాలుగా భాసిల్లుతున్నాయి. అటుపై దిగువ దక్షిణ గిరి శిఖరాలు, అదేనండి ఏడుకొండల స్వామి కొలువై ఉన్న శేషాచల, వృషభాచల, నీలాచల, గరుడాచల, అంజనాచల, నారాయణాచల, వెంకటాచలములు బహు ప్రసిద్ధి చెంది ఉన్నాయి. ఇలా గోవిందా అనంగానే మన పాపాలన్నీ మటుమాయపరుస్తాడనే గట్టి నమ్మకమే ఈ ఏడుకొండలు భక్తులు కాలినడకనే ఎక్కి స్వామి మొక్కులు తీర్చుకుంటారు. జ్యోతిర్లింగాలలో ఒకటైన శ్రీశైల క్షేత్రము, నరసింహస్వామి కొలువైన అహోబిలం, సింహాచలం, యాదాద్రి, మంగళగిరి, భద్రాచలం, కోటప్ప కొండ మహిమాన్వితమై భక్తులను అలరిస్తున్నాయి. శివుడే కొండగా మారిన అరుణాచలం ఎందరో మహానుభావులకు తపోభూమిగా ఎంతో ఖ్యాతి చెందింది. పైన చెప్పిన కొండలన్నీ నిశ్చలత్వానికి, వాటి వాటి పూర్వ వృత్తాంతాలు, ఔన్నత్యానికి, మహిమలకు ఆలవాలమై ప్రకటితమై ప్రకృతిలోని సర్వాన్ని దైవస్వరూపంగా భావించడం మన సంప్రదాయం. స్వస్తి.